కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లో వరి పైరు సాగు కష్టతరంగా మారింది. ఉప్పాడ, యూకొత్తపల్లి, అమీనాబాద్లో పరివాహక ప్రాంతాల్లో వరి పొలాల్లోకి ఉప్పు నీరు చేరుతోంది. అమీనాబాద్లో ఎగసిపడుతున్న కెరటాలు ఇప్పటికే వరి పండే 300 ఎకరాలను సముద్ర గర్భంలో కలిపేసుకున్నాయి. తమ పంట పొలాలను రక్షించుకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. స్థానిక రైతులు కెరటాల ఉధృతి తగ్గించేందుకు తమ పొలాలకు అడ్డుగా 6 అడుగుల గట్టు నిర్మించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ గట్టు వెనకే మరో గట్టు కూడా సొంత నిధులతో ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. రొయ్యల చెరువు వరి సాగు పండే చోట రొయ్యల చెరువులు తవ్వినప్పుడు సాధారణంగా వరి పంట ఈ భూములన్నీ చౌడుబారిపోయి పంట పండట్లేదని రైతు పడే ఆవేదన మనం గమనిస్తూనే ఉంటాం. సాధారణంగా ఈ వరి చెరువు పక్కన తవ్వే చెరువులన్నీ 15 PPT ఉపతనంతో ఉండడం వల్ల అప్పటికే సముద్ర నీరుతో భూములు అయిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతుంటారు. అయితే కాకినాడ, యూకొత్తపల్లి కానీ ఉప్పాడ, అమీనాబాద్ ప్రాంతాల్లో సముద్రం 35 పైగా PPT ఉన్న ప్రాంతాల్లో కూడా వరి పంట సేద్యాన్ని జరుగుతున్నా తీర్చొస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నిత్యం ఇక్కడ ఉప్పు కషాయ నీళ్లు పడుతున్నా సరే ఈ వరి పంట పండేగా ప్రకృతి వరంగానే చెప్పుకోవాలి మనం. ఈ కోణం పక్కన పెడితే కనుక ప్రస్తుతం కాకినాడ సముద్రం బాగా ఆకలి ఎక్కువైపోయినట్టుగా పేదల ఇళ్లను కబళించేస్తుంది. ఇది సరిపోదన్నట్టు సామాన్యుల వరి పొలాలపై కడలతో ఓరెత్తిపోతూ ఉప్పుతనం చిగురుపు చేస్తూ మొత్తానికి పొలాలను కూడా తనలో కలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మనం ఇక్కడ చూసామంటే కాకినాడ, యూకొత్తపల్లి, అమీనాబాద్లో చూసామంటే వందలాది ఎకరాలు సముద్ర పాలు అయిపోతున్నాయి. దీన్ని రక్షించుకునేందుకు ప్రభుత్వ సాయం లేకపోయినా ఈ అన్నదాతలు పడుతున్న శ్రమ చూస్తే ఎవరికైనా సరే జాలి ఔరా అనిపించక రెండూ అనిపించక ఉండవు. ఎందుకంటే సముద్రం ఈసిపడినప్పుడల్లా తమ భూమిని రక్షించుకునేందుకు రైతులు పడుతున్న కష్టాన్ని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇదే గట్టు మీద ఉన్నాం. ఇటు పక్క మనం చూసుకుంటే సముద్రం, ఎగిసిపడే సముద్రం ఉంది. యువతల పక్క చూసుకుంటే కనుక పచ్చడి పొలాలు ఉన్నాయి. అయితే ఈ పొలాలు రక్షించుకునేందుకు రైతులు ఒక 10 మంది రైతుల చెందిన పొలాలు ఉన్నాయి ఇక్కడ. వారు ఏకంగా 4 లక్షల రూపాయలతో గట్టేసుకున్నారు. అయితే సముద్రం మొన్న వచ్చిన తుఫానికి కానీ ఇలాగ గతంలో మొత్తం ఇప్పటి వరకు 4 సార్లు ఉధృత రూపం సాగర ఉధృత రూపానికి ఈ కట్టుకుపోయి ఉప్పు నీళ్ళన్నీ కూడా పొలాల్లోకి వస్తుండడంతో ఈ 10 మంది రైతులు కలిసి ఇప్పుడున్న గట్టును వదిలి మరి కాస్త దూరంలో మరో గట్టు నిర్మించుకున్నారు. దీనికి కారణం 4 సార్లు జరిగిన ఈ కబడ్డీ యాత్రలో ఏకంగా 300 ఎకరాల పైగా వరి సేద్యం అంతా సముద్రం పాలైపోయింది. ఇప్పటికైనా మిగిలిన తమ కొన్ని ఎకరాలను రక్షించుకోవాలనే ప్రయత్నంలో రైతులు మరో గట్టు 4 లక్షల రూపాయలతో మరో 1/2 కిలోమీటర్ వరకు గట్టు నిర్మించుకున్నారు. ఈ ప్రయత్నం చూస్తే కనుక ప్రకృతితో సమానంగా వెళ్తున్నా సరే రైతు మాత్రం ప్రకృతితో పోరాడుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ప్రకృతి కరుణించకపోయినా ఇప్పుడు కూడా ఆకాశం వైపు దీనంగా చూస్తుండే రైతు ఇప్పుడు సముద్రం వైపు దీనంగా చూస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఎగిసిపడుతున్న కెరటాలు తమ పొలాల్లో కబళించే ప్రయత్నం చేస్తుండడంతో ఇక్కడ చూసాం మనం 4 లక్షల రూపాయలు వెచ్చించి 10 మంది రైతులు సొంత నిధులతోటి తమ పొలాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా వీరిపై కనికరించి ఒక శాశ్వత రాళ్లతో అయినా సరే ఒక రక్షణ కూడా నిర్మిస్తే మనం అంటే రైతులకి న్యాయం చేయకపోయినా పంట పొలాన్ని రక్షించే ఉద్దేశం ప్రభుత్వం కనపరచాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది రైతులు కోరుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందిస్తే తప్పించి అన్నదాతకు మాత్రం న్యాయం జరిగే అవకాశం లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందూరాని, ఉప్పాడ, అమీనాబాద్. వరి సాగు